వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం గ్రామాల్లో ఇంటి పన్ను ఏ విధంగా ఆన్లైన్లో పే చేసుకోవాలో తెలుసుకుందాము. దీనికోసం అయితే మనం ముందుగా స్వర్ణ పంచాయతీ వెబ్సైట్ అయితే ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన వెబ్సైట్ లింక్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు లింక్ మీద క్లిక్ చేసుకొని డైరెక్ట్గా వెబ్సైట్ అయితే ఓపెన్ చేసుకోవచ్చు. చూడండి, స్వర్ణ పంచాయతీ వెబ్సైట్ అయితే ఈ విధంగా మనకి ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనం రైట్ సైడ్ టాప్లో చూసినట్లయితే మెనూ ఆప్షన్ అయితే ఉంది. దీని మీద మనం క్లిక్ చేసుకుందాం. ఇక్కడైతే మనకి ఆన్లైన్ పేమెంట్స్ అని చూపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ చేసాక నెక్స్ట్ పే యువర్ హౌస్ ట్యాక్స్ అని అయితే ఇవ్వడం జరిగింది. దీని మీద మరలా మనం క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ చూసినట్లయితే మన యొక్క హౌస్ ఎక్కడైతే ఉందో అడ్రస్ లొకేషన్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫైనాన్షియల్ ఇయర్ 2026-27 చూపిస్తుంది. అలాగే డిస్టిక్ మీది ఏ జిల్లా అయితే ఆ జిల్లా సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే మండల్ సెలెక్ట్ చేసుకోవాలి. పంచాయతీ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే పంచాయతీలో ఏ విలేజ్ అయితే ఆ విలేజ్ అయితే మనం సెలెక్ట్ చేసుకుందాం. ఇక్కడ సెలెక్ట్ చేసుకుని కిందకి స్క్రోల్ చేసుకున్నట్లయితే సెలెక్ట్ యువర్ చాయిస్ అని ఇక్కడ చూపిస్తుంది. మనమైతే అసెస్మెంట్ నెంబరు లేదా ఓనర్ నెంబర్ లేదా డోర్ నెంబర్ అయితే మనం ఎంటర్ చేసుకొని మన యొక్క పేమెంట్ అయితే చేసుకోవచ్చు. ఒకవేళ మనకి అసెస్మెంట్ నెంబర్ కానీ డోర్ నెంబర్ కానీ తెలియకపోతే ఓనర్ నేమ్ ఉంది కదా, ఓనర్ నేమ్ ఎంటర్ చేసుకొని, లేదంటే ఒకవేళ డోర్ నెంబర్ తెలిస్తే డోర్ నెంబర్ ఎంటర్ చేసుకొని మనమైతే పొందవచ్చు. లేదంటే మీకు ఇంటి పన్ను రసీదు ప్రీవియస్గా పే చేసినట్లయితే దాంట్లో మీకు అసెస్మెంట్ నెంబర్ కూడా ఉంటుంది. ఆ నెంబర్ అయితే ఎంటర్ చేసుకొని మనం అయితే పేమెంట్ అయితే చేసుకోవచ్చు. చూడండి, నేనైతే ఇప్పుడు డోర్ నెంబర్ ఎంటర్ చేసి సెర్చ్ మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసినట్లయితే మనం ఇక్కడ చూడండి, పర్సనల్ డీటెయిల్స్ అని అసెస్మెంట్ నెంబరు, ఓనర్ నేము, డోర్ నెంబర్ చూపిస్తుంది. ఇప్పుడైతే మనం ఇవి కన్ఫర్మ్ చేసుకొని యాక్షన్లో చూసినట్లయితే వ్యూ డ్యూ పే అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడైతే మనకి డ్యూ అమౌంట్ అయితే చూపించడం జరుగుతుంది. 383 రూపీస్ అయితే చూపించడం జరిగింది. అలాగే ఫైర్ ట్యాక్స్, లైబ్రరీ సెస్, వాటర్ ట్యాక్స్ టోటల్గా మనకైతే 506 రూపీస్ అయితే మనకి చూపించడం జరుగుతుంది. లాస్ట్ కాలం చూసినట్లయితే సెలెక్ట్ ఇయర్ అని ఉంది. దీని మీద మనం టిక్ మార్క్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ మనకి డిస్కౌంట్ కూడా ఇవ్వడం జరిగింది. టోటల్ అమౌంట్ అయితే 506 రూపీస్ అయితే ఇవ్వడం జరిగింది. కింద చూసినట్లయితే 5% రిబేట్ ఆన్ 2026-2027 డిమాండ్ ఇయర్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఎవరైతే ఇప్పుడు పేమెంట్ చేసుకుంటున్నారో వాళ్ళకైతే 5% డిస్కౌంట్ అయితే కూడా ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడైతే మనం టోటల్గా పే చేయవలసిన అమౌంట్ అయితే 487 రూపీస్ అయితే మనం పే చేయాల్సి ఉంటుంది. కిందకి స్క్రోల్ చేసినట్లయితే ప్రొసీడ్ ఫర్ పేమెంట్ అని ఉంది కదా, దీని మీద మనం క్లిక్ చేసుకోవాలి. ప్రొసీడ్ టు పే మీద క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, పేమెంట్ మెథడ్ మనకి ఎస్బీఐ, క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డ్స్, అలాగే నెట్ బ్యాంకింగ్ ఇవన్నీ చూపిస్తుంది. అలా కాకుండా కిందకి స్క్రోల్ చూసుకున్నట్లయితే యూపీఐని కూడా ఉంది. సో ఈ యూపీఐ మీద మనం క్లిక్ చేసుకుందాం. కన్ఫర్మ్ మీద క్లిక్ చేసుకోవాలి. కిందకి స్క్రోల్ చేసినట్లయితే మనకి ఇక్కడ క్యూఆర్ కోడ్ అయితే ఇవ్వడం జరిగింది. ఇప్పుడైతే నేను ఈ క్యూఆర్ కోడ్ని స్క్రీన్ షాట్ అయితే తీస్తున్నాను. స్క్రీన్ షాట్ తీసుకొని మనం ఫోన్పే యాప్ ఓపెన్ చేసుకుందాం. ఫోన్పే యాప్లోని స్కానర్ ఉంటుంది కదా, స్కానర్ క్లిక్ చేసినట్లయితే అప్లోడ్ ఇమేజ్ అని ఉంటుంది. అప్లోడ్ ఇమేజ్ క్లిక్ చేసుకొని మనం ఏదైతే ఇమేజ్ స్క్రీన్ షాట్ తీసుకున్నామో ఆ స్క్రీన్ షాట్ ఇమేజ్ అప్లోడ్ చేసినట్లయితే మనం పేమెంట్ చేయమని ఇక్కడైతే ఆప్షన్ అయితే అడుగుతుంది. ఫోన్పేలోని పేమెంట్ అయితే సక్సెస్ఫుల్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనం ఈ వెబ్ పోర్టల్ దగ్గరికి వద్దాం. ఈ వెబ్ పోర్టల్ దగ్గరికి వచ్చినట్లయితే మనకి కన్ఫర్మ్ పేమెంట్ అని అయితే రావడం జరుగుతుంది. చూడండి, మనం పేమెంట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ పేజ్ అయితే ఈ విధంగా కనిపిస్తుంది. పేమెంట్ సక్సెస్ అని చూపించడం జరుగుతుంది. పేమెంట్ చేసుకున్న తర్వాత రిసిప్ట్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో కూడా మన యూట్యూబ్ ఛానల్లో వీడియో అయితే ఉంది, విజిట్ చేయండి. ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అయినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.